దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కాలము మరి దేవుని సన్నిధిలో మనం అందరము కలిసి ఈ విధంగా ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఒకరినొకరు కూడా గెట్ చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. నిజమే, ఈరోజు మనము డెమాన్స్ట్రేట్ అనేటువంటి యొక్క మాట, ప్రదర్శన అనేటువంటి యొక్క మాట మీద, అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నాము. మనమందరం కలిసి యెహోషువ 6వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకుందాం. సో లెట్ us all turn to Joshua, the book of Joshua, chapter 6, verses 1 to 10. Hallelujah. Praise the Lord. Stand another వాక్యం చదువుతాను. So it's book of Joshua, chapter 6, verses 1 to 10. యెహోషువ 6:1-10. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడనూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడింది. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగు 6 దినములు చేయుచూ రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడువవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకుడు బోరలను ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకుని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నడువవలెనని వారితో చెప్పాను. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడువవలెననియు ప్రజలతో చెప్పాను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకుని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. యోధులు బూరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచి దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలను ఊదుచుండి, మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినపడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలెనని జనులకు ఆజ్ఞ ఇచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క వాక్య భాగమును మనం చదివినాము. ఆ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. ఎంత సింపుల్గానే ఉంది. కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటన, ఆ యొక్క కార్యము ఏమిటి అని మనం చూసినట్లయితే, వారు యెరికో పట్టణాన్ని పట్టుకోవాలి. మరి ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున ఆ యొక్క యెరికోను పట్టుకోవలసినటువంటి వారుగా ఉన్నారు. సో ఆ యొక్క పట్టణము చాలా గట్టిగా కట్టబడినటువంటి ఒక పట్టణముగా ఉంది. సో దాన్ని ఏం చేయాలి, వీరు పట్టుకోవాలంటే మరి వారు ఎవరైనా ఆ యొక్క పట్టణము కనబడితేనే కదా దాని గురించి మనము వెళ్ళి దాన్ని మనము మనము ముట్టడి చేయగలము. ఇక్కడ వారు ఫుల్గా పట్టణం మొత్తం మూసేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకేం తెలిసిందంటే ఇశ్రాయేలీయులు ఇక్కడ ఉన్నారు. వారు ఏంటంటే మొదటిగా మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఆ యొక్క యెరికో పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇశ్రాయేలీయుల గురించి భయపడవలసినటువంటి ఒక కార్యం.
ఎందుకంటే ఇశ్రాయేలీయుల దేవుడు గొప్ప దేవుడు. ఎలాగంటే ఆ మహాసముద్రం నుంచి, ఎర్ర సముద్రం నుంచి వారిని విడిపించినటువంటి దేవుడుగా ఉన్నాడు. దాని నుంచి దాని గుండా వారు ప్రవేశించడానికి దేవుడు కార్యం జరిగించినటువంటి వాడుగా ఉన్నాడంటే వారి దేవుడు గొప్ప దేవుడు అనేటువంటి ఆ యొక్క పేరు ప్రపంచమంతటా వెళ్ళిపోయింది. అందువల్లనే కదా మరి ఆ యొక్క ఎరికోలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ మనం చూడవచ్చు. ఆమె ఏ విధంగా ఆ యెహోషువ వారితో ఆ యొక్క ఇద్దరు ఆ యొక్క పనివారు వారు వచ్చినప్పుడు వారిని బట్టి ఆ యొక్క వారి దేవుడు గొప్పవాడని చెప్పేసి ఆమె చెప్పింది చూసారా, ఆ యొక్క సాక్ష్యము మనం చూడగలమాట. కాబట్టి దేవుడు ఇశ్రాయేల్ పట్ల ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క మాట ప్రతి ఒక్కరికి తెలిసింది. సరే, వారి దేవుడు గొప్ప దేవుడు. ఇక్కడ మరి 3వ వచనంలో ఒక మాటను చూద్దాము. దేవుడు ఏ విధంగా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఇన్స్ట్రక్షన్ అంటే దేవుని యొక్క మాట చెప్పబడుతుంది. మీరందరూ యుద్ధ సన్నుదులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. కానీ ఇక్కడ మాట చెప్పినప్పుడు దేవుడు ఒక ఆజ్ఞను ఇస్తున్నాడు. మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఆజ్ఞను ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ యొక్క ఆజ్ఞను మనము శిరసావహిస్తున్నాం అన్నమాట. దాని ప్రకారంగా చేస్తున్నాం అన్నమాట. లోకములో లోక పద్ధతులు ఎన్నో ఉంటాయి, కానీ వాటన్నిటిని మనం విడిచిపెట్టి మనం ఎట్లాంటి వారంగా ఉండాలి, పరిశుద్ధంగా మనం దేవునికి వైపు కనపడాల్సినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితాలు దేవునికి లోబడినటువంటి జీవితాలుగా మనం కనపడాలి. అలాగంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనము పాటించేటువంటి వారంగా మొదట కనపడాలి. సరే, ఈరోజు 3 విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నారు. ఆ 3 విషయాలు, ఒకటి ఏంటంటే అసెంబ్లీ ఏసీటీ యాక్ట్ అనేటువంటి ఆ మాటలో మనం 3 విషయాలు చూడొచ్చు. ఒకటేమో అసెంబ్లీ, సమాజముగా కూడుకొనుట, అసెంబ్లీ. సో రెండవ మాట మనం చూసినట్లయితే అసెంబ్లీ, రెండవ మాట కన్ఫెషన్ అంటే ఏదైతే దేవుడు చెప్పాడో ఆ మాటను వారు దాన్ని కన్ఫెస్ చేసేవారుగా ఉన్నారు అన్నమాట, కనపడుతున్నారు. సో రెండవది కన్ఫెషన్, మూడవది ట్రయంఫ్ అంటే విజయము. కాబట్టి 3 విషయాలు, ఒకటేమో అసెంబ్లీ, వారు సమాజముగా కూడటము. రెండవది వారందరూ కలిసి దేవుని యొక్క మాటను వారు ఏం చేయాలా, కన్ఫెస్ చేయవలసినటువంటి వారుగా ఉన్నారు. కన్ఫెస్ అంటే అరికై తమిళ్లో, మరి తెలుగులో మనము ఒప్పుకోలు అనేది సరి అయినటువంటి మాట. ఒప్పుకోలు, కన్ఫెస్ చేయడం. మూడవది వచ్చి ట్రయంఫ్ అంటే విజయము సాధించడం. ఈ 3 విషయాలు మనం చూసినట్లయితే ఇవన్నీ ఎట్లా జరుగుతాయి, అన్ని యాక్సిడెంటల్గా జరుగుతాయా? లేదు. ప్రతిదానికి ఒక సమయము, ఒక కాలము అనేది ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరి జీవితంలో. దానికి మనం ఏం చేయాలంటే దానికి మనము లోబడినట్లయితే దాని ప్రకారం దేనికి లోబడతాం. సరే, లోకానుసారంగా మనం చూద్దాం అనుకోండి, మనము ఏదైనా ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి చేయాలనుకోండి, ఏదైనా ఒకటి చేయాలనుకుంటే ఏం చేస్తాము, దాని గురించినటువంటి విషయాలు మనం సేకరించి దాని ప్రకారం ఎలా చేస్తే అది వర్కౌట్ అవుతుందో దాని ప్రకారం మనం చేసినప్పుడు అది సాధించగలం అన్నమాట. కానీ మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఒక కార్యాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. అదేంటంటే ప్రదర్శన. ఒక మాట మనం చూడొచ్చు, 2 కొరింథీయులకు 2 Corinthians chapter 10, దీనికంటే కూడా ఒక మాట ఇంకొక మాట 2 Corinthians chapter 2 verses 14 ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులకు 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఈ యొక్క ఉదయకాలమున ఈ యొక్క వాక్య భాగము మన జీవితాలకు ఏం తెలుపుతుంది? నౌ థ్యాంక్స్ బి unto God which always causeth us to triumph in Christ and maketh manifest the savior of his knowledge by us in every place. ఈరోజు యేసు ప్రభు మన కోసం బలి అయి ఆయన మృత్యుంజయుడై లేచాడు కదా, ఆ యొక్క కార్యాన్ని యొక్క నెరవేర్పు యొక్క భాగముగా మనం ఈరోజు కనపడుతున్నాం. ఏదో ఆయన చనిపోయి ఆయన మరణించి దాని తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయేటువంటి మాట కాదు. దాని తర్వాత జరిగేటువంటి ప్రక్రియ ఈ సాధనముగా మనం అందరం కనపడుతున్నాం. వీఆర్ ద రిఫ్లెక్టర్స్. ఆయన చేసినటువంటి త్యాగానికి మనము ప్రతిఫలముగా కనపడుతున్నాం. దానికి ఏంటంటే ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు. ఈరోజు మనం సువాసనగా
కనపరుచుకోవడానికి మనము దేవునికి అప్పగించుకుంటున్నామా? ఆయన క్రియలకు మనము చెవి ఒగ్గుతున్నామా? ఆయన మాటలకు మనం చెవి ఒగ్గినట్లయితే ఈ క్రియాశీలకంలో మనము భాగంగా ఉండగలము. సో ఏసీటీ యాక్ట్ అనేటువంటి మాటలు వీ హ్యావ్ టు అసెంబుల్. మనము ఒక సమాజంగా కూడుతున్నాము అంటే యేసు ప్రభు కూడా తన సంఘం కొరకే వస్తున్నాడు కానీ వ్యక్తుల కోసం కాదు. ఈ సంఘముగా మనం కనపడుతున్నామంటే ఈ సంఘములో మనము భాగముగా కనపడుతున్నాం. ప్రతి ఒక్కరము ఈ సంఘములో ఒక అవయముగా మనం కనపడుతున్నామంట. సో ఈ శరీరాని కోసం, సంఘం అనేటువంటి శరీరాని కోసం యేసు ప్రభు వచ్చేటప్పుడు ఎలాగ మనం కనపడాలి? ఆయన కోసం క్రియ చేసినటువంటి వారంగా కనపడాలి. ఆయనను ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. ఆయన యొక్క పనులను మనము ఏం చేయాలంటే మన జీవితాల్లో ప్రదర్శించేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ప్రదర్శన, ఎగ్జిబిషన్, అఫ్ కోర్స్ ఈ లోకానుసారమైనటువంటి ఎగ్జిబిషన్ చేయాలి. అలా చేస్తేనే మనం ఒక వ్యాపారం చేయాలనుకోండి, మనం బాగా వ్యాపారం చేస్తామున్నాము అని చెప్పి మనల్ని నమ్మి కొంతమంది డబ్బు వేసేటువంటి వారుగా ఉన్నారు, వెచ్చించేటువంటి వారుగా ఉన్నారు. కానీ ఈరోజు మనము దేవునికి మనం ఏం చేస్తున్నాం, దేవుని కోసం మనం ఏం చేస్తున్నాము, ఆయన నిత్య రాజ్యంలో మనల్ని వారసులుగా చేయడానికి ఈరోజు మనం ఎలా కనపెడుతున్నాము, ఎటువంటి ప్రదర్శన మనం ఈ లోకానికి చూపిస్తున్నాము. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కటి జరిగించి వెళ్ళిపోయాడు, ఆయన నెరవేర్చేసి వెళ్ళిపోయాడు. ఇంకా నేను బానిసత్వంలో ఉంటాను, ఇంకా నేను విడుదల పొందట్లేదు ప్రభువా అని చెప్పడానికి లేదు. వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ అవర్ ఫెయిత్. మన యొక్క విశ్వాసాన్ని మనం ఏం చేయాలా? దాన్ని ఒప్పుకోలుగా మనము చెప్పినట్లయితేనే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరిగి ఆ ప్రకారంగా మనము విజయాన్ని మనం సాధించగలము. ఈరోజు ఎటువంటి పరిస్థితిలో మనం కనబడుతున్నాము. కాబట్టి ఈ 3 విషయాలు మనం చూసినట్లయితే, మొదటిగా అసెంబుల్. మరి యెహోషువకి దేవుడు ఏం చెప్తున్నాడు? మీరందరూ సమాజంగా కూడమంటున్నాడు. ఏమిటి చేయమంటున్నాడు? ఎందుకు సమాజంగా కూడాలి? ఆ యొక్క బలవంతుని యొక్క పట్టణాన్ని మనము పట్టుకోవాలి. ఈ రోజు కూడా ఎంతో బలవంతుడైనటువంటి సాతాను చేత కట్టబడినటువంటి వారి జీవితాలు మనం చూస్తున్నాము. ఎందుకంటే వారు యేసును గూర్చినటువంటి ఆ యొక్క శక్తిని గూర్చినటువంటి వివరణ వారికి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము విడుదలకు వచ్చినటువంటి విషయాలు తెలుపుతుంటే ఇంకనూ వారికి ఉన్నటువంటి ఆ యొక్క బలహీనమైనటువంటి కార్యాలను బట్టి వాటిని పెద్దగా చేసుకుని వాటిని బట్టి దేవుణ్ణి వెనక్కి తీస్తున్నారు. కానీ మన దేవుడు వచ్చి గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయనను మనం ముందుగా పెట్టుకున్నట్లయితే ప్రతి ఒక్కటి మనం జయించగలము అనేటువంటి యొక్క నిర్వచనాన్ని మనం ఇందులో చూడవచ్చు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక సమాజంగా కూడమంటున్నాడు ఒకటి. రెండవది ఏం చేయమంటున్నాడు? ఆ పట్టణం చుట్టూతా వారిని స్తుతితో, దేవుని స్తుతిస్తూ, వారి కేకలు వేస్తూ వెళ్ళమంటున్నాడు. ఈరోజు కూడా మన యొక్క జీవితాల్లో మనము దేవుని మనం స్తుతిస్తున్నామా? మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనము కురింగిపోతున్నామా? కాబట్టి మనకు దేవుడు ఇచ్చినటువంటి పరిస్థితిని మించినటువంటి వారంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ వీ హ్యావ్ టు కమ్ అండ్ డిక్లేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే మనము దేవుని యొక్క వాక్యమును ప్రచురించేటువంటి వారంగా కనపడే వారంగా ఉండాలి. దేవుని స్తుతించే వారంగా కనపడాలి. సో వీ హ్యావ్ టు కన్ఫెస్ అన్నమాట. దేవుడు చేసినటువంటి కార్యాలు మనం ఏం చేయాలి? కన్ఫెస్ చేయాలి. ఒప్పుకోలుగా మనం చెప్పినట్లయితే అప్పుడు ఏమవుతుంది? దేవుని యొక్క వాగ్దానాలు ఆ యొక్క సమ్మెట వలె ఆ యొక్క సాతాను యొక్క కార్యాలన్నింటినీ కూడా విరగొడుతుంది అనమాట. అలా విరగొట్టబడినప్పుడు మనము ప్రతి ఒక్క సిచ్యువేషన్లో ముందుకు వెళ్ళి జయాన్ని సాధించే వారంగా ఉన్నాం. కాబట్టి వీరికి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా వారు ఎట్లాగా ఆ యొక్క దేవుని యొక్క సమాజంగా కూడి ఆ యొక్క పట్టణాన్ని వారు ఎలాగైతే వారు చుట్టుముట్టిన తర్వాత మరి ఆ యొక్క స్తుతులతో, దేవుని నినాదాలతో ఆ యొక్క పట్టణాన్ని అదైతే ఆ గోడలను పాల్గొట్టినటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. అదేవిధంగా మన యొక్క జీవితాల్లో ప్రతి ఒక్క సిచ్యువేషన్ మనం బద్దలు కొట్టి దేవుని కోసం బలంగా జీవించేటువంటి వారంగా మనము కనబడగలము. అలా కనబడినటువంటి మన జీవితాలు విజయోత్సవము. నిజమే కదా, ఈ యొక్క మాట మనం చూస్తున్నాము. మన యొక్క కార్యములు ఏ విధంగా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చున్నటువంటి జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయనందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. కాబట్టి దేవుడు మనల్ని తలలుగా ఉంచుతున్నాడు, తోకగా ఉంచట్లేదు. మన జీవితాల్లో మనము విజయాన్ని ప్రదర్శించేటువంటి వారంగా కనబడాలి. కాబట్టి దానికి కావాల్సినటువంటి మూలమైనటువంటి కార్యాలు ఏమిటో మనం ఈరోజు చూద్దాం. ఆఖరిగా మనం ఒక వచనాన్ని మనం చూద్దాము. 9వ వచనాన్ని మనం చూద్దాము. యోధులు బూరలు నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. యోధులంట బూరల
ఊదుచు యాజకులకు ముందుగా నడిచారని చెప్పేసి ఇక్కడ రాయబడినటువంటి విషయాన్ని చూసినట్లయితే, యోధులు అంటే వారియర్స్. మన జీవితాల్లో మరొక 4 విషయాలు మీతో ఇప్పుడు పంచుకోవాలనుకుంటున్నాను. మొదటి విషయము అదేంటంటే, ఫస్ట్ వి నీడ్ టు హ్యావ్ ప్రేయర్. మన జీవితంలో ప్రార్థన కావాలి. కాబట్టి ప్రార్థన, మరి ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ చూడవచ్చు, 10వ వచనంలో మనం చూడవచ్చు, మరియు యెహోషువ మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. ఈ యొక్క మాటను చదువుతున్నప్పుడు ఇది ఎలాగుందంటే, దేవుని యొక్క జ్ఞానాన్ని, వాక్యాన్ని మనం చదువుకోనేటప్పుడు ఏం చేయాలంటే, దానిని మనం ఏం చేయాలా? వీ హ్యావ్ టు లిసన్ కేర్ఫుల్లీ అనమాట. వాక్యము వినటం వల్ల విశ్వాసం మన జీవితంలో పెరుగుతుంది. దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. దేని చేత మన యొక్క జీవితాలు నింపబడుతున్నాయి? మన యొక్క హృదయము దేన్ని బట్టి నింపబడుతుందో దాన్ని బట్టే దాన్నే మనం మాట్లాడేటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము చేత ఎప్పుడైతే మనం నింపబడతామో, వెన్ వీఆర్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ వాట్ హ్యాపెన్స్? దెన్ ఆ యొక్క ఫెయిత్ గ్రోస్ ఇన్ us అనమాట. ఆ విశ్వాసం అనేది మన జీవితంలో పెరుగుతుంది. అటువంటి స్థితిని దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. దానికి ఏం చేయాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనము చక్కగా శ్రద్ధగా చదవవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి మనము ప్రతిధ్వనించవలసినటువంటి వారంగా ఉన్నాము. అంటే కేకలు వేయాలి. కానీ దానికి ముందు ఏం చేస్తున్నాం? మనము దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనం చదువుకుంటున్నాం అన్నమాట. మనలో మనము ఆస్వాదించుకుంటున్నాము. కాబట్టి మనము ఎటువంటి యోధులముగా కనపడుతున్నాము? చదువుకుని దేవుని వాక్యము చేత నింపబడినటువంటి వారంగా, ట్రైన్డ్ పీపుల్గా కనపడాలన్నమాట. చాకి చత్యముతో ఉండవలసినటువంటి వారంగా ఉన్నాం. ఒక డిఫెన్స్ ఒక మిలిటరీలో 2 విషయాలు మనకి తెలియాలి. ఏంటంటే, డిఫెన్స్ తెలియాలి, తర్వాత అఫెన్స్ తెలియాలి. అంటే మనల్ని మనము కాపాడుకునేటువంటి ఆ యొక్క కుయుక్తులు మనకు తెలియాలి అనమాట. అదేవిధంగా ఎదురు దాడి చేసేటువంటి ఆ యొక్క విషయాలు కూడా మనకు తెలియాలన్నమాట. ఏదో ఒక విషయం తెలుసుకుని మరొక విషయం తెలియకపోతే కూడా సమస్య ఏర్పడుతుంది. కాబట్టి 2 విషయాలు మన యొక్క జీవితంలో మనము నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఒకటి, దేవుని యొక్క వాక్యము చేత నింపబడటం. రెండవది, ఆ యొక్క వాక్యాన్ని మనము ఎప్పుడైతే మనము చెప్తామో, దాన్ని మన జీవితంలో ప్రాక్టికల్ లైఫ్లో మనం వాటిని ప్రదర్శిస్తామో, అప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కూడా నెరవేర్పుకు దారి తీస్తాయి, మన కార్యానికి దారి తీస్తాయి. కాబట్టి మన జీవితాల్లో ఫస్ట్ ప్రేయర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి ఆ యొక్క ప్రార్థన ఆ కార్యాన్ని మనం చూసినట్లయితే 2 Corinthians chapter 10 verses 4 to 7 verses మనం చూద్దాం. స్టాండ్ అని చదువుతారు. 2 Corinthians chapter 10 verses 4 to 7. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవి ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొని ఎడల అతడు ఎలాగ క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకోనగలడు. 10 కూడా పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్యములు మనం చూసినట్లయితే, మా యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము కలవై ఉన్నవి. అంటే దేవుని యొక్క శక్తి చేత నింపబడినటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించినట్లయితే, మన యొక్క యుద్ధోపకరణములు, దేవుని యొక్క ఆయుధములు, మన యొక్క ఆత్మస్థితిలో మనము ఇందాక చెప్పుకున్నాము, శరీర స్థితిలో మన యొక్క బ్రతుకులను మనము జీవిస్తున్నాం. కానీ ఆత్మ దేవుని వద్దకు చేరేటప్పుడు ఎంత బలమైనదిగా కనపడుతుందో, అట్లాగా ఆ విధంగా, ఎందుకంటే దేవుడు సమస్తాన్ని ఇస్తున్నాడు. అన్నిటినీ మనము ఒక సౌఖ్యముగా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నీ అన్ని విషయాలు వర్ధిల్లాలంటున్నాడు. కాబట్టి ఆత్మ ప్రతిరోజు పెరగాలన్నమాట. మనము ఏదైతే మనం చూస్తున్నటువంటి కార్యాలను బట్టి మనము దేవుడి చేత నింపబడుతూ, ఒక పక్కన
ఈ లోకంలో జీవించవలసినటువంటి వారంగా ఉన్నాం. మరి అసాధారణమైనటువంటి క్రియ ఇక్కడ చేస్తున్నారు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఆ యొక్క ఎరికో గోడ అనేది ఎంత ఎత్తైనటువంటి గోడ. ఈరోజు కూడా పరిశోధకులు అంటే వాళ్ళు చూసినప్పుడు ఆ గోడలు పడిపోయినటువంటి విషయాన్ని వారు చూస్తున్నారు. ఇంత స్ట్రాంగ్ గోడలు ఎలాగ మీరు కలిగారు అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. కానీ దేవుడు వాటిని పడగొట్టినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మా యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. ఈరోజు దేవుని యొక్క ఆత్మ చేత లేకపోతే ఆయన రక్తము చేత మనం కనబడినటువంటి మన యొక్క జీవితాలు జయ సూచకమైనటువంటి కార్యాలను మనం జరిగిస్తూ కనపడుతున్నామా? ఎలాగ డిఫీటెడ్ లైఫ్గా ఉన్నామా? ఎందుకంటే సాతానుడు ఎప్పుడు చూసినా వాడు మొదటి నుంచే మోసం చేత మనుషుల్ని పడేయాలని చెప్పేసి వాడు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాడు పడిపోయినటువంటి వాడు. వానికి ఇంకా ఏంటంటే వాడికి హెల్లే వాడి యొక్క చివరి దశ. వాడు పట్టబడతాడనమాట. పట్టబడి ఇంకా వాడు నిత్య నాశనానికి వెళ్ళేటువంటి వాడుగా ఉన్నాడు. వాని దుస్థితి వాడికి తెలుసు. కానీ ఎంతమందిని పడద్రోయాలో మనము చూడవచ్చు. దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుంది, నీతిమంతులే ఆ యొక్క రాజ్యములో ప్రవేశించుట దుర్లభం అవుతుందంట, దేవుని యొక్క రాజ్యములో. అలాంటప్పుడు మన యొక్క జీవితాలు ఎలాగ మనం కాపాడుకోవాలి? ప్రతిరోజు మనం దేవునికి ఎలాగ మనం కనపడుతూ ఉన్నాము? దేవుని కోసం మనం అప్పచెప్పుకున్నటువంటి విషయాలుగా మనం చూసినట్లయితే మన జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క ప్రార్థన ఈరోజు ఎలాగున్నది? దేవునికి మనల్ని మనము అప్పచెప్పుకుంటూ మనం ముందుకు వెళ్తున్నామా, లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో పరిణామంలో మనం కనపడుతున్నాము? లేకపోయినట్లయితే ఈరోజే దేవుని దగ్గర మనము కూడుకొని, దేవుని సన్నిధిలో కూడుకొని దేవుని యొద్ద మనల్ని మనము అప్పచెప్పుకుందాం. దేవుడు మనకు శక్తిని, బలాన్ని మనకు ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. రెండో విషయం మనం చూసినట్లయితే మన జీవితంలో కావాల్సింది స్తుతి. మొదటిగా ప్రార్థన కావాలి, దాని తర్వాత స్తుతి అనేది కావాలి. ఎవరిని స్తుతిస్తున్నాం? ఎందుకు స్తుతిస్తున్నాము? దేవుడు మన పట్ల చేసినటువంటి మేళను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని స్తుతించేటువంటి వారంగా ఉన్నాం. అందుకోసం ఇలాగ మనం చదువుకున్నాము 2 కొరింథీయులకు 2వ అధ్యాయము 14వ వచనం. 2 Corinthians chapter 2 verses 14 లో రాయబడినటువంటి మాట, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నిజమే, నిర్బంధమైనటువంటి పరిస్థితి ఎదురుగా ఆ యొక్క ఎరికో గోడలన్నీ కూడా ఏమైంది? ఫుల్గా క్లోజ్ చేయబడినటువంటి కార్యంగా ఉంది. కానీ మన యొక్క సువాసన ఎట్లా వినపడుతుంది? ఈ లోకంలో మనం దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తున్నటువంటి వారంగా ఉన్నట్లయితే మన కేకలు వినపడతాయి కదా, అవతల వాళ్ళ కేకలు వినపడతాయి కదా. అలాగా మరి స్తుతి నినాదం మన యొక్క జీవితాల్లో మనము మౌనముగా ఉండడం మాత్రమే కాకుండా వాటిని గట్టిగా మనం ప్రలాపించినప్పుడు, దేవుడిచ్చినటువంటి సమయంలో దానిని మనం ప్రదర్శించినప్పుడు, డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దేవునికి మనం సువాసనగా, ఇంపైన సువాసనగా మనం కనపడుతుంటాము. కాబట్టి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఆయన ఎల్లప్పుడూ మనకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఏదో ఒక రోజు విజయాన్ని ఇచ్చి మరొక దినాన్న పడేసేటువంటి దేవుడిగా లేడు ఆయన అన్నమాట. కానీ ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. ఇందాక కూడా మనం చదువుకున్న 2 కొరింథీయులు 10:8లో మనం చూస్తున్నాం చివరి వాక్యంలో, పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. అతిశయపడటం అన్నమాట. కొన్నిసార్లు అతిశయపడటం అంటే మనం క్రైస్తవులంగా, దేవుని యొక్క బిడ్డలంగా మనం దేవుని ఎందే మనం అతిశయించాలి. కానీ మరి దేని విషయంగా మనం అతిశయించవలసినటువంటి కార్యము ఏది కూడా మనకి ప్రయోజనంగా కనపడదు. దేవునికి వచ్చినటువంటి విషయాల్లో ఏమిటి మనము ఏ విధానాన్ని మనము ప్రచురం చేస్తున్నాము? ఆయన గురించినటువంటి అతిశయాన్ని మనము ప్రచురం చేస్తున్నప్పుడు ఈ లోక వాసులము కాదు, మనం పరలోక వాసులము, మనం పరలోక పట్టణానికి మనం వెళ్ళేటువంటి వారం అని చెప్పేసి ఆ యొక్క మాటల గురించి మనం చెప్పినప్పుడు
ఈ లోకానుసారంగా అనుకుంటారు, ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి మాటలు చెప్పట్లేదు అని పైన ఉన్న వాటిని గురించి చెప్తున్నాడు. నిజమే, అది మనకు అతిశయము. ఈరోజు మనము ఆ యొక్క పరలోకానికి మరలా మనం వెళుతున్న వారంగా ఉన్నాము కాబట్టి ఆ విషయాలు మనము చెబుతున్నటువంటి వారంగా ఉన్నాము, వాటిని మనం చేసేటువంటి వారంగా ఉన్నాము. కానీ ఒకవేళ ఈ లోకానుసారమైనటువంటి వ్యక్తులకు అది ఎట్లా అనిపిస్తుంది అంటే, ఏంటో దీని గురించే అతిశయపడుతున్నాడు అనేటువంటి వాళ్ళైతే దేని గురించి అతిశయపడుతుంటారు? వారుకున్నటువంటి ఇండ్లను బట్టి, వారుకున్నటువంటి ఆస్తులను బట్టి అతిశయపడుతుంటారు. కానీ మన యొక్క అతిశయం ఎలా ఉండాలంటే, దేవుని యొక్క పట్టణానికి మనము చేరబోతున్నాం అనేటువంటి ఆ యొక్క అతిశయం మనకు కావాలి. కాబట్టి అందుకోసమే ఇక్కడ పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు, పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే. దేని యందు మనం కట్టబడుతున్నాం అంటే, ఇందాక మనం చెప్పాం, దేవుని యొక్క ఆజ్ఞలకు మనం ఏం చేయాలంట? లోబడాలన్నమాట. దాని తర్వాత మనం కట్టబడవలసినటువంటి వారంగా ఉన్నాం. వీ హ్యావ్ టు బి కన్స్ట్రక్టెడ్. ఎందును బట్టి మనం కన్స్ట్రక్ట్ అవ్వాలంటే, దేవుని యొక్క వాక్యం చేత కట్టబడేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కటి మనం సంపాదించిందంతా కూడా వదిలిపెట్టవలసినటువంటి ఆ యొక్క స్థితి, ఆ యొక్క రోజు వస్తుంది. కానీ దానికి ముందు మనము ఈ దేవుని కోసం ఏమి సాధించాము అనేటువంటి ఆ యొక్క మాటను మనము ప్రతిరోజు మనము పరిశీలన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి ఈ యొక్క రెండవ మాట, స్తుతికి వచ్చినటువంటి ఆ యొక్క మాటలు మనము దేవుణ్ణి ప్రతి స్థలమందు కూడా మన దేవుని యొక్క జ్ఞాన సువాసనను మనం కనపరిచేటువంటి వారంగా మనం కనపడాలి. కాబట్టి మనం ఎక్కడ పని చేసినాను, మనల్ని కొన్నిసార్లు మనం ఏదో పని చేస్తామని చెప్పేసి కొంతమంది అప్రిషియేట్ చేస్తారు. ఎంత చక్కగా మీరు పని చేస్తారు, ఇంత చక్కగా మీరు బాగా ఈ యొక్క పని చేసి ముగించారే అని చెప్పేసి అన్నప్పుడు, ఇది నా వలన కాదు, దేవుని వల్ల సమస్తము సాధ్యమైంది అని చెప్పి దేవునికి మనము ఒక కీర్తిని తీసుకొస్తున్నామా? అటువంటి ఒక స్థితిలో మనం కనబడుతున్నామా? లేకపోతే అవును అని చెప్పేసి మళ్ళీ మనము దానిని ఆ యొక్క అతిశయాన్ని మనము లోపల దాచుకుంటున్నామా? కాబట్టి దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క రిఫ్లెక్షన్, దేవునికి కావాల్సినటువంటి ఆ యొక్క ఏమంటారు మహిమను ఆయనకి చెల్లించవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి వీ హ్యావ్ టు బీ లివింగ్ ఎ ప్రైజ్ ఆఫరింగ్ లైఫ్ అన్నమాట. రెండవది, మరి మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే, మనం స్తుతిస్తున్నాం దేవుణ్ణి. మరి మూడవది మనం చూడాల్సింది ఏంటంటే, ప్రీచ్ చేయాలి. ఏమిటి అంటే ప్రీచ్ అంటే ఇలాగ నుంచుని పాస్టర్గా ఉండి మీరు మాట్లాడటం అనేది కాకుండా, ప్రతి చోట మీరు ఎలా ఉండాలి? మనం దేవుని యొక్క బిడ్డలంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిధ్వనించేటువంటి వారంగా ఉండాలి. వీ హ్యావ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. దానికి మనం చూద్దాము, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. కొలోసియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 15. ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. కాబట్టి ఎటువంటి మనము స్థితిని మనం ఇక్కడ వ్యక్తం చేస్తున్నాము? మనం జీవింపజేస్తున్నటువంటి జీవితాలు, దేవుని యొక్క జీవితాలు మనము దేవుని గురించినటువంటి ఆ యొక్క ప్రచారంలో భాగంగా కనపడుతున్నాయా? అలా కనపడినట్లయితే చివరిగా మనం చూడవచ్చు, మన యొక్క జీవితంలో 4వదిగా మనం ఎలా కనపడతాము? దేవుని యొక్క టెస్టిమనీగా కనపడతాం అన్నమాట. దేవుని యొక్క సాక్ష్యముగా మనము జీవించగలం అన్నమాట. కాబట్టి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. అండ్ హ్యావింగ్ స్పాయిల్డ్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ హీ మేడ్ ఎ షో ఆఫ్ దెమ్ ఓపెన్లీ, ట్రయంఫింగ్ ఓవర్ దెమ్ ఇన్ ఇట్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారాన్ని ఏ విధంగా మనము ఉపయోగించుకుంటున్నాము? ఒక అధికారాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు? ఒక అధికారాన్ని బట్టి ఉపయోగం సరైనటువంటి రీతిలో ఉపయోగించుకోవచ్చు, లేకపోతే దానిని నిరుపయోగం చేసుకోగలం. అంటే రెండవ మాట మనం చూసినట్టయితే, ఒక కండిషన్ అనేది మనకి జీవితంలో కనపడుతుంది. 2 కండిషన్స్ ఉన్నాయి. మనకి ఇవ్వబడినటువంటి మన యొక్క జీవితాలని మంచిగా మనము కార్యాలు జరిగించడానికి ఉపయోగించుకోవచ్చు, లేకపోతే చెడు విషయాలుగా మనం వాటిని ఉపయోగించుకునేటువంటి కార్యాలు కనపడుతుంటాయి. ఏది చేసినా నువ్వు ఏం చేయాలంటే అది 100% ఉత్తమంగా కనపడేటట్టు చేయాలన్నమాట. మంచిగా చేయాలి. అంటే ఇతరులు ఎంతో డబ్బు ఇచ్చి మనకి ఏదైనా కార్యం జరిపించమని మనకి ఇస్తేనే దాని ప్రకారంగా చేయడం అనేది కాకుండా, వారు ఇచ్చినా ఇవ్వకపోయినా ఉత్తమమైనటువంటి కార్యాలు చేయడానికి మనము ఆ యొక్క పని నిమిత్తం నిమగ్నపరుచుకొని 100% మనం ఉత్తమంగా కనపడాలన్నమాట. ఆ విధంగా కనపడుతున్నటువంటి క్రైస్తవ జీవితంలో
దేవుని యొక్క నామమునకు ఏమవుతుంది, కీర్తి కలుగుతుంది అనమాట. కాబట్టి ఆ యొక్క కీర్తిని మనం దేవునికి మనము తిరిగి చెల్లిస్తున్నామా? ఎందుకంటే మన జీవితాలు ప్రతిదినము కూడా ఆయన జయోత్సవంతో నింపుతున్నాడు అనమాట. అంటే క్రైస్తవులంగా మనం ఉంటూ వెనకబడిన వారముగా కాకుండా, తలగా కాకుండా ఆయన ఎట్లా ఉంచుతున్నాడు, ఆయన తోకగా ఉంచకుండా ఆయన తలగా ఉంచుతున్నాడు అనమాట. అటువంటి జీవితాలు మనం జీవించవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి మన యొక్క పరిస్థితిలో ఒకవేళ బలహీనమైనటువంటి కార్యాలు మన జీవితంలో ఉంటే దానికోసం మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. అంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన యొక్క బలహీనతలన్నింటినీ ఎరిగినటువంటి వాడుగా మనకేం చేస్తాడు, సాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కానీ మనం బలహీనతల్ని మనము వ్యక్తము చేస్తూ నేను రాలేకపోతున్నాను, దీనిలోంచి బానిసత్వంలోంచి నేను బయటికి రాలేకపోతున్నాను అని చెప్పడం అనేది కాదు. నిజమే, బబులోనులో ఆ యొక్క ఇశ్రాయేలీల పరిస్థితి మనం చూసినట్లయితే నిజముగా కట్టబడినటువంటి పరిస్థితి. కానీ వారికి ఉన్నటువంటి పూర్వపు ఆ యొక్క పురోగతిని వారు తలుచుకున్నప్పుడు ఏమవుతుందంటే, వారు ఎంత చక్కగా వైభవంగా జీవించాము, కానీ ఇప్పుడు మా యొక్క పరిస్థితి దుస్థితి అయిపోయింది అని చెప్పేసి వారు పాడుకుంటున్నారు. కానీ అటువంటి పరిస్థితి కాకుండా ఈరోజు మన యొక్క ప్రతి ఒక్క బలహీనతను, బానిసత్వాన్ని ఏం చేశాడంటే దేవుడు దానిని నిర్మూలించినటువంటి విషయాన్ని చూస్తున్నాం. క్రీస్తు యొక్క రక్తము చేత ప్రతి ఒక్కటి కూడా మనకి జయమును అనుగ్రహించి పెట్టినటువంటి దేవుని మనము ఎటువంటి విశ్వాసంతో మనము గట్టిగా మన యొక్క ఫెయిత్ని మనం పట్టుకున్నాం. కాబట్టి విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి మనము సునాదములతో ఆయనను మనం కీర్తిస్తూ, మరి దేవుని ప్రార్థిస్తూ కీర్తిస్తూ, అదేవిధంగా దేవునికి వచ్చినటువంటి సువార్త వర్తమానాన్ని మనం తెలియజేసినటువంటి వారంగా ఉన్నట్లయితే మనము సాక్ష్య బిడ్డలంగా మనం కనపడగలము. కాబట్టి మనమే ఒక దేవుని యొక్క మరి మౌత్ పీస్గా కనపడుతున్నాం. మనం దేవుని యొక్క బోరలుగా మనం కనపడుతున్నాం. అంటే ఈరోజు మనం చూసినటువంటి వారు దేవుని యొక్క సాక్ష్యాన్ని, దేవుడు ఇంత గొప్ప దేవుడు వీరి ద్వారా క్రియ చేస్తున్నాడు, వీరిలో ఉన్నాడు, వీరి దేవుని మనం కూడా నమ్ముకుంటే బాగుంటుందని చెప్పేసి మనము ఇతరులకు సాక్ష్యంగా కనపడుతున్నామా? లేకపోతే మన యొక్క బలహీనతల చేత మనము కొట్టి మిట్టాడబడుతున్నామా? మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే మరి దేవుడు మనకు గొప్ప విడుదలను అనుగ్రహించినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించే వారంగా మాత్రమే కాకుండా విజయోత్సవంతో దేవుడు మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఉరిగించుతున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందుకోసమే మనం స్తుతి చెల్లిస్తున్నాం, దేవునికి ఎల్లప్పుడూ స్తుతి చెల్లిస్తున్నాం. ఎందుకంటే మనను పై స్థానంలో ఆయన నిల్చోబెట్టాడు. కాబట్టి ఎటువంటి బంధకమైనటువంటి స్థితిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, వెనక్కొట్టేటువంటి దేవుడిగా ఉన్నాడు. వాటి కొరకై నెరవేర్పుగా దేవుడు తనే వచ్చి జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ విషయంలో ఒక మాట మనము చూడవచ్చు. ఆ యొక్క దేవుని యొక్క మందిరం అంటే దావీదు దేవుణ్ణి స్తుతించడానికి ఆ యొక్క మందసం వచ్చిందని చెప్పేసి వెళ్ళిన మరి దేవుణ్ణి మరి చక్కగా ఆరాధించాలన్నటువంటి ఆ యొక్క కార్యంలో మనం చూసినట్లయితే దావీదు ఎవరు, ఒక రాజు. కానీ రాజు ఏం చేస్తున్నాడంటే నాట్యం చేస్తున్నాడు అనమాట ఆ యొక్క మందసం ముందు. అంటే ఎంతటి ఆ యొక్క దేవుడు మందసము అంటే దేవుని సన్నిధి మన మధ్యకు వచ్చిందని చెప్పేసి ఎంతగా స్తుతించాడో మనం చూడవచ్చు. కానీ ఆ రాజు ఏ వస్త్రాలు ధరించాడు, ఏఫోదు వస్త్రాలు ధరించినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే రాజు అయినటువంటి దావీదు రాజవస్త్రము ధరించలేదు, కానీ ఏ వస్త్రాలు ధరించాడు, ఏఫోదు వస్త్రాలు. ఏఫోదు వస్త్రాలు ఎవరు ధరిస్తారు, యాజకులు ధరిస్తారు అన్నమాట. దేవుని సన్నిధిలో వారు ధరించేటువంటి వారుగా ఉన్నాడు. కానీ ఈరోజు కూడా యేసు ప్రభు ఒక యాజకుడుగా మన కోసం వచ్చాడు. మన పాపాల నిమిత్తము ఆయన ఒక్కసారిగా బలి అయ్యాడు. కానీ ఆయన రాజుగా రాబోతున్నాడు. దావీదు యొక్క వంశస్థుడైనటువంటి దేవుడు, మరి రాజు అయినటువంటి దావీదు యొక్క వంశములో పుట్టినటువంటి దేవుని యేసు ప్రభుని మనం చూస్తున్నాము. ఆయన యాజకుడుగా వచ్చి చనిపోయాడు. కానీ ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆయన రాజ్యములో మనమందరం కూడా పాలిభాగస్తులుగా ఉండటానికి మనం సంసిద్ధం చేసుకుందాం. దేవుని యొక్క మహిమ నగరిలో మనమందరం కూడా ఒక పాత్రలుగా ఉండటానికి, కనపడటానికి మనము సిద్ధం చేసుకున్నాం. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క వాక్యం చదువుట యందును, ఆయన యందు ప్రార్థన చేయుటకు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయుటకు, స్తుతించుటకు, అదేవిధంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మనం వెనకాడకుండానట్లయితే దేవుడు మనకు విజయ జీవితాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా
దేవుని సన్నిధిలో వీటిని ఒప్పుకున్నట్లయితే దేవుడు మన జీవితాలని బల సూచకమైనటువంటి నామము కలిగినటువంటి దేవుని యొక్క నామం యొక్క పిల్లలముగా, వారసులముగా ఈరోజు కనపడుతున్నటువంటి మనము ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనము దేవుని యొక్క రాజవంశంలో ఉన్నటువంటి వారంగా ఉన్నాం. ఆయన రక్తము చేత కొనబడినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఇక ఎటువంటి బానిసత్వమైనటువంటి కాడి కూడా మనలను అతిక్రమించదు. కాబట్టి దేవుని యొక్క శక్తి చేత నడిపింపబట్టకు మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేసినట్లయితే, మంచి ఒప్పుకోలుగా మనం దేవుని సన్నిధిలో మళ్ళీ మనం అప్పగించుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి స్వప్రయోజనకులముగా మనం కనబడతాము, ఇతరులకు కూడా మనము ప్రయోజకులముగా కనబడతాము. కాబట్టి అంతము వరకు కూడా దేవుడు మనల్ని తన విశ్వాసములో కాచి కాపాడటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ సమయం మనమందరం తలలు వచ్చుకున్నట్లయితే మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. నిజమే, మన యొక్క బలహీనతలు మా చేత మనము కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో కనపడుతున్నాము. కానీ దేవుని యొక్క వైభవాన్ని, లేకపోతే దేవుడు మనకి సంకల్పించేటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని మనము కలిగినటువంటి వారంగా జీవించడానికి మనం దేవుని సన్నిధిలో అప్పచెప్పుకున్నట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ సమయం ముందు సోదరి స్వరూపస్వామిని ప్రార్థన చేస్తుండగా మనమందరం కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం రాజునైనా, ప్రేమ గల తండ్రి, దయగల రాజా, దేవరాజా, నీ నామకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్నాం రాజునైనా. వాక్యం ద్వారా ప్రభు ఇప్పటి వరకు నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. నిజమే ప్రభా, నాయన మేము సమాజంగా కూడుకొని ప్రభ నీ సన్నిధిలో ప్రభ ఈ విధంగా స్తుతించడానికి, నాయన నేను గణపరచడానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. నాయన మాది ప్రభ ఒప్పుకోలు కలిగి రాజా, నాయన మా జీవితంలో రాజు నీ సన్నిధిలో ఇంకనో బలపడి నేను స్తుతించడానికి రాజు, నేను గణపరచడానికి మమ్మల్ని అందరినీ వాడుకోమని కోర్చు ప్రార్థిస్తాం రాజు. విజయవంత జీవితాన్ని జీవించడానికి కూడా ప్రభ దేవాన్ని సన్నిధిలో ఇంకా బలంగా వాడుకోమని కోర్చు ప్రార్థిస్తాం రాజు. నేను నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజు. వాక్యం నింపుకొనటలోనూ ప్రభ, వాక్యాన్ని ప్రచురించడంలోనూ ప్రభ మా హృదయాలు నీ ఉండడం రాజు. నాయన ప్రభ నీ చిత్తాన్ని ప్రభ మాలో నెరవేర్చమని కోర్చు ప్రార్థిస్తున్నాం రాజు. నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజు. ప్రార్థించడం ఎందు, స్తుతి ఎందు ప్రభ నాయన అదే విధంగా ప్రభ నాయన ఇంకొకరికి నీ వాక్యాన్ని చెప్పుడు ఎందు రాజు ఆసక్తి కలిగి ప్రభ అనేక మంది నాయన నశించుకోవచ్చిన ఆత్మలకు ప్రభ నీ వాక్యాన్ని వెల్లడిపరిచే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని కోర్చు ప్రార్థిస్తున్నాం. వాడుకొచ్చిన విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజు. నీకు స్తోత్రం ప్రభ. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతో నీ ఉండడం రాజు. ఏ బిడ్డలైనా ఏమేమి అవసరతలతో వచ్చి ఉన్నారు నాయన సమస్తం బిడ్డలకు దయచేయమని కోర్చు ప్రార్థిస్తాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు నాయన మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయం నాయన. అదేవిధంగా నాయన బిడ్డలైనా ఏమైతే ప్రభ అడుగుచున్నారో హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు కనుక ప్రభ వారికి సమస్తం దయచేయమని కోర్చు ప్రార్థిస్తాం రాజా. లైవ్ లో చూసిన బిడ్డలు కూడా ప్రభ నాయన బిడ్డలు ఏం అడుగుచున్నారో ప్రభ వారి కూడా సమస్తమును దయచేసి ప్రభ వారి గృహాలు ముఖ్యంగా శాంతిని, సమాధానాన్ని ప్రభ నీ ఉండి మనం కోర్చు ప్రార్థిస్తున్నాం రాజా. వినుచున్నటువంటి ప్రతి ఒక్క బిడతో ప్రభ నీ ఉండి ప్రభనైనా నీ వాక్యాన్ని బిడలు కూడా ప్రచురించి అనేకమైన ఆత్మల రాజా రక్షించే బిడలుగా ఉంచి మనం కోర్చు ప్రార్థిస్తున్నాం రాజా. నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. గత కాలం అంతా మమ్మల్ని కాపాడినైనా సజీవుల లెక్కలో ఉంచామంటే కేవలం నీ యొక్క కృప రాజా. నీ కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. నైనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. అదేవిధంగా ఇంకొన ప్రభ నీ సన్నిధిలోను, ప్రార్థనలను, వాక్యంలో రాజా మేము బలపడి రాజా నైనా ఏ విధంగా జుంటు తేలి దారుల కంటే మధురమైన వాక్యం రాజా నైనా మేము ప్రటిస్తుండతో ప్రభ మాతో మాట్లాడమని కోర్చు ప్రార్థిస్తున్నాం. దినదినం రాజా మమ్మల్ని అభివృద్ధిపరచమని కోర్చు ప్రార్థిస్తున్నాం రాజు. నైనా నిత్య మహిమలోనికి రాజు మమ్మల్ని చేర్చే దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం రాజు. పరిశుద్ధతను అతి పరిశుద్ధతలో మమ్మల్ని నడిపించమని కోర్చు ప్రార్థిస్తున్నాం రాజు. నైనా ప్రభ నిత్యము ప్రభ నీ సన్నిధిలో బలపడే విధంగా నిత్యము స్తుతించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని కోర్చు ప్రార్థిస్తున్నాం రాజు. నైనా ఏ విధంగానైనా మేము రాజు నీతి పంతులుగానైనా జీవించే భాగ్యాలు మాకు దయచేయం రాజు. నేను నీకు అహిష్టమైన కార్యాలు ప్రభ మా హృదయాల్లో మాలో ఉన్నట్టు తీసివేసి రాజు నీకు ఇష్టానుసారంగా ఉండే బిడ్డలుగా రాజు మమ్మల్ని మార్చుకోమని రాజు, రూపించుకోమని కోర్చు ప్రార్థిస్తున్నాం రాజు. నైనా అదేవిధంగా మేము వెళ్ళుచుండగా గృహాల్లో కూడా ప్రభ నేను గృహాల్లో కూడా నిన్ను స్తుతించి నిన్ను కనపరిచే భాగ్యాన్ని దయచేయమని కోర్చు ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన వేసే పరిశుద్ధ మిక్కిలి వినంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం నా తండ్రి రాజా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన జీవితాల్లో గొప్పదైనటువంటి కార్యాలు జరిగించి మన ముందుకు నడిపిస్తున్నారు. నిజమే, మన యొక్క తలాంతులు ప్రతి ఒక్కటి కూడా దేవుని వైపు మనము సారించినట్లయితే, మన కన్నులు దేవుని వైపు సారించినట్లయితే ఆయన మనల్ని పోషించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనము అనుకుంటాం కొన్నిసార్లు ఇది నా వల్ల కుదరదు, నా వల్ల నేను చేయలేని చెప్పేసి కొన్నిసార్లు అనుకుంటాము. కానీ మనము దేవుని సన్నిధిలో మనల్ని మనము అప్పచెప్పుకుంటే దేవుడు మనకు
గొప్ప కార్యాలు చేసి మనం నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి గత వారంలో కూడా ఒక ప్రోగ్రామ్ నన్ను డబ్ చేయమని చెప్పేసి, అది వచ్చి ఇంగ్లీష్ టు తెలుగు డబ్బింగ్ కార్యక్రమము. మరి చేయడానికి వారు ఏంటంటే ఫస్ట్ 3 ప్రోగ్రామ్స్ చాలా చిన్నగా అని చెప్పేసి అన్నారు. సరే చిన్నగా కదా చేసేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. మరి స్టార్ట్ చేస్తుంటే ఒక్కటి చాలాసేపు అది ఇంగ్లీష్ తెలుగు. మరి ఇంతకుముందు దాన్ని నేను చేయడానికి కొంచెం నేను ఇంతకుముందు చేశాను, కానీ ఇప్పుడు నా మైండ్తో నా ఆలోచనతో చేస్తున్నాను అన్నమాట. ఇదివరకు అయితే ఇంకొకరు రాసేవాళ్ళు, దాన్ని నేను కొంచెం మార్చుకుని చేసేవాడిని. ఇప్పుడు కంప్లీట్గా నేను దాన్ని చూస్తూ రాస్తా వాటిని గ్రహించి మరి దేవుని సన్నిధిలో వాటిని ఎగ్జిబిట్ చేయడానికి దేవుడు నన్ను వాడుకున్న విధానం బట్టి దేవునికి వందనాలు. మరి ఒక ప్రోగ్రామ్ మాత్రమే కాకుండా 4 ప్రోగ్రామ్ చేయడానికి దేవుడు వాడుకున్నాడు. కాబట్టి మన యొక్క తలాంతుల్ని మనము నిజమే మనకి అనిపిస్తుంది కొన్నిసార్లు ఇది నేను చేయలేను అనేటువంటి ఆ యొక్క మాట మనలో రావచ్చు. కానీ దేవుణ్ణి మనం ఎప్పుడైతే మనము ఆయన యందు మనము ఆనుకుని ఉంటామో అప్పుడు ఆయన మన పట్ల గొప్ప కార్యాలు చేసి మనల్ని ఆశ్చర్యపరిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన యొక్క జీవితాలని ఆశీర్వదించును గాక. ఈ సమయమందు ఈ యొక్క పాటను పాడుతూ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతల్లో నుండి దేవునికి మనము శ్రేష్టమైనటువంటి కానుకను మనం అర్పిద్దాము. యెహోవా సన్నిధికి నీ స్తోత్ర గానముతో ఈ యొక్క పాటను పాడుతూ దేవుని నామముని మహిమపరుద్దాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెహోవా సన్నిధికి నీ స్తోత్ర గానముతో అర్పింపబడినటువంటి కానుకల నిమిత్తము అమ్మగారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. ప్రభా మా ఆరాధనకు పాత్రగా వందనాలు ప్రభా. తండ్రి నాయన మీరు మహింపడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా.
నాయన ఇప్పటి వరకు నాయన మిమ్మల్ని మహింపరిచాము నాయన, మీకు స్తోత్రాలు ప్రభా. మా స్థుతులపై ఆసన దేవా మీకు స్తోత్రం. మేము ఎల్లప్పుడూ తండ్రి నాయన మానక మిమ్మల్ని స్తుతించేటటువంటి వారముగా తండ్రి నాయన మమ్మల్ని ఇంకనూ బలంగా వాడుకోండి తండ్రి. అలాగనే ప్రభా తండ్రి నాయన ఇప్పుడు విత్తినటువంటి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ విత్తినటువంటి కానుకను విత్తం ప్రార్థిస్తుండగా నాయన వారి హస్తాలకి ఇంకనూ ప్రభా తండ్రి అధికముగా నాయన వారి జీవితాల్లో దీవించి ఆస్వాదించి అధికముగా నాయన వారికి దాయక్షం నడుచున్నాను ప్రభా తండ్రి నాయన కానుకలను విషయం ప్రార్థిస్తుండగా నాయన మరి ఆ యొక్క కానుకలను నాయన మీరు ప్రభా తండ్రి ఆశీర్వదించండి నాయన. మరి వాడుటకు ప్రభా మీ పని నిమిత్తం వాడుటకు ప్రభా నాయన మీరు ప్రభా తండ్రి నాయన మంచి జ్ఞానమును దయచేయండి ప్రభా నాయన. ఇంకనో ప్రభా నాయన ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క బిడ్డతో ప్రభా తండ్రి మీరు మాట్లాడండి తండ్రి, అభివృద్ధి పరిచండి తండ్రి నాయన. మమ్మల్ని ఇప్పటివరకు అభివృద్ధి చెందేటటువంటి వారిగా ఉంచిన తండ్రి ఇంకనూ ప్రభా మేము అభివృద్ధి పొంది ప్రభా నాయన ఇంకొకరినైనా మేము ప్రభా తండ్రి మీలో తీసుకుని వచ్చే వారిని కూడా అభివృద్ధి పరిచేటటువంటి వారిగా చేసుకోమని స్తుతి ఘనత మహిమ మీరే పొందమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. చివరిగా ఒక 2 నిమిషాలు మనం దేవుని సన్నిధిలో మరి దేవుడు మన యొక్క జీవితాలు దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితాలని మరొక్కసారి మనము మార్నింగ్ టైము దేవుని సన్నిధిలో అధికంగా మనము దేవుని యందు మనం బలపడటానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. అదేవిధంగా ప్రార్థన విషయంలో, అదేవిధంగా దేవుని యొక్క పరిచర్యలో సువార్తను మనం ఇతరులకు మనం దేవుని గురించినటువంటి ఆ సువార్తమానం తెలపాలన్నటువంటి ఆ యొక్క ఆశ మనలో పెరగాలి. ఈ విషయాల నిమిత్తం మనం ఎప్పుడైతే మనం బలంగా ఉంటామో విజయమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఈ లోకంలోనూ ఇస్తాడు, ఆ యొక్క పరలోకంలోనూ ఇవ్వగలదు. కాబట్టి వీటిని గూర్చి మనము ధ్యానిద్దాము, వీటిలో బలపడదాము. ఏమాత్రం అశ్రద్ధ చూపకుండా దేవునికి మనము ఉత్తమమైనటువంటి వారంగా, యథార్థమైనటువంటి వారంగా మనం కనపడుతూ మనము దేవుని సన్నిధిలో కనపరుచుకుందాం. దేవుడు ప్రతి ఒక్కరిని బలపరచును గాక. ఈ సమయం మన మధ్య లేచినట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు దాస్ గారు చివరి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సమర్పించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదముల దగ్గర ప్రార్థిస్తున్నాం దేవా. నీవు మమ్మల్ని చూస్తున్న దేవుడు ప్రభువా, నీవు మాతో ఉంటే మాకు చాలు ప్రభువా. నీ మాట మాకు దేవా వినిపించు, నీ స్వరం వినిపించు దేవా తండ్రి. దాన్ని గ్రహించుకునే మనసు మాకు దయచేయండి ప్రభువా. దేవా నీ స్వరం వినగల్లా ఆ యొక్క విశ్వాసమును దయచేయండి నాయన తండ్రి. మీరు మాతో మాట్లాడాలి, మీరు మాట్లాడి ఆశీర్వదించి నడిపించాలి, బలపరచాలి తండ్రి. నీ శక్తి, నీ యొక్క పరిపూర్ణత మాలో ఉండాలి. వాటిని మేము నిలుపుకోవాలి ప్రభా. మీరు మాకు వాటిని పంపిస్తున్నారు, మేము వాటిని త్రోసివేసుకుంటున్నాము. మా లోపలికి రానివ్వండి, మా హృదయంలో వాటిని అమర్చండి. మా హృదయంలో పదిలంగా వాటిని అమర్చి బలపడని ప్రభా సహాయించి మేమేదో తాత్కూలంగా వచ్చి ఇక్కడ కూర్చొని ప్రార్థించి వెళ్ళేవారిగా ఉండనీయొద్దు. విశ్వాసంతో బలపడాలి, విశ్వాసంలో నడవాలి, విశ్వాసంలోనే మేము బలపడాలి. అది గొప్ప రక్షణ భాగ్యమును మీరు మాకు అనుగ్రహించాలి ప్రభా. గొప్ప రక్షణ దయచేయండి, మీ కాపుదల దయచేయండి, మీ ప్రేమ దయచేయండి. మాలో నీ ప్రేమను ఇతరులకు చూపించే వారిగా కూడా ఆశీర్వదించు. మమ్మల్ని మేమే చూసుకోకూడదు ప్రభువా తండ్రి. నీ యొక్క ప్రేమ విశ్వాసమును, నీ యొక్క మాట విధానాన్ని అది మాలోనూ ఉండాలి. మేము అలా ప్రవర్తించాలి. దాన్ని బట్టి ఇతరులు కూడా అది తెలుసుకొనాలి ప్రభా. ఆ ప్రభావం వాళ్ళకి తాకాలి. మేమే రక్షణ పొందుకొని క్రైస్తవులను అనిపించుకునేది గొప్పతనము కాదు. ఆ గొప్పతనాన్ని ఇతరులలో పంచుకొని ప్రార్థించటము, ఆ యొక్క నైపుణ్యము, ఆ యొక్క విధానము, ఆ ప్రణాళిక, శక్తి, పరిపూర్ణత మేమందరము అన్వేషించుకొని దాన్ని సొంతం చేసుకున్నట్లుగా మీ కృప దయచేయండి. ఆ ఆత్మీయ మేలుకొల్పును మాకు నేర్పించండి ప్రభా. ఎల్లవేళలా నీవు మమ్మల్ని చూస్తున్నావు, మాతో ఉంటున్నావు, మాట్లాడుతున్నావు. మేము చేసే ప్రతి విషయంను మీరు గమనిస్తున్నారు. మీ దగ్గర మేము ఏది దాచిపెట్టలేము కనుక
యథార్థత హృదయాన్ని మాకు దయచేయండి. యథార్థత నడుచుకునే వారిగా చేయండి ప్రభా. ఆ యథార్థతను మాకు కావాలి. శుద్ధ హృదయం కలిగి జీవించాలి. ఆ శుద్ధ హృదయాన్ని దయచేయండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూసిదరని చెప్పిన వాగ్దానాన్ని బట్టి, మీరిచ్చిన ప్రసంగాన్ని బట్టి దేవా నిజంగా సత్యమును మాలో ఉంచు, సహాయం చేయము. నీతి కొరకు ఆకలికి దప్పులు గలవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అని చెప్పినావు. నిజము. ఆ పరలోక రాజ్యం మేము సొంతం చేసుకోవాలంటే ప్రభా దేవా నిన్ను మేము కనుగొనాలి, నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి, నీతో నడవాలి ప్రభా. అలాంటి ప్రార్థన భక్తి విధానాన్ని మాకు నేర్పించి నడిపించి సహాయం చేయి. మీరు మాతో ఉండండి. మీ కృప దయచేయండి దేవా తండ్రి. యేసయ్యా నీ యొక్క ఆశీర్వాదం మాలో లేకపోతే మేము ఎలా క్రైస్తవులు అనిపించుకోగలం? నీ యొక్క ప్రేమ మాలో లేకపోతే మేము ఎందుకు క్రైస్తవులు అనిపించుకొని ఏమి మేలు ప్రభా, ఏమి జరుగుతుంది తండ్రి? దేవా నీ ప్రేమ మాలో ఉంచు, ఆ విధానాన్ని నేర్పించు. అలాగే మేము అందరినీ ప్రభా ఐక్యం కలిగి ప్రార్థించండి. ప్రార్థన శక్తిని దయచి పరిపూర్ణతలో నింపు, ఆశీర్వదించు. ప్రార్థన ద్వారా ప్రభా తండ్రి మీరు ఎన్నో అద్భుతాలు చేసినారు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రభా తండ్రి మీరు చేసిన కార్యములు ఎంత అద్భుతమైన కార్యములు తండ్రి. కుష్ఠ రోగులను శుద్ధం చేసినావు తండ్రి. కుంటి వారిని నడిపించినావు. కనులు లేని వారి కనులు తెరిపించినావు తండ్రి. మరి ఇలాంటి సూచక క్రియలు, అద్భుతాలను ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మీ యొక్క దాసులకు కూడా అనుగ్రహిస్తున్నావు తండ్రి. నిజము. ఆ కాపుదల, ఆ పరిశుద్ధత, ఆ ఆత్మ, ఆ వరము, ఆ శక్తి, ఆ పరిపూర్ణత ప్రతి ఒక్కరికి మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మాలో కూడా మీరు లేపండి, స్వస్థపరిచే వాళ్ళని లేపండి. సంఘంలో లేపు, స్వస్థపరచు, ఆశీర్వదించు. ఈ ప్రార్థన ఫలింపు దయచి ఆశీర్వదించు. అపాత్రుడిని నన్ను క్షమించు. దేనికి యోగ్యత లేని వాడిని నేను ప్రభా తండ్రి నిజంగా నిన్ను అడుగుచున్నాను. అలాంటి పరిశుద్ధాత్మ వరాలు మా మీద పంపించు, కురిపించు. ఆత్మీయ మేలుకొలుపులు దయచేయమని, నీ ఆత్మ అభిషేకమును మమ్మల్ని తాకనీయమని, నీ కృప దయచేయమని, ఈ ప్రార్థన ఆలకించి సహాయం చేయమని, పరలోకంలోకి ప్రార్థన చేరనివ్వండి అని అడుగుచున్నాను. ఈ పరలోకంలో వినాలి ప్రభా. మీరు త్వరగా సిద్ధపడుతున్నారు, రానై ఉన్నారు. ఈ లోకంలోకి మరలా రాజు రానై ఉన్నారు. మేఘారూఢువై త్వరపడుతున్నారు, సిద్ధపడుతున్నారు. పెళ్లి కుమారుడు సిద్ధపడినట్లుగా రానై ఉన్నారు తండ్రి. కానీ మీరు వచ్చినప్పుడు మమ్మల్ని మర్చిపోవద్దు, మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోనండి. మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు. మిమ్మల్ని మర్చిపోవద్దు, త్రోసివేయొద్దు తండ్రి. నిజంగా నీ బిడ్డలో మేము నీ బిడ్డలను అనిపించుకోవాలి. అనిపించుకోవటం కాదు, నిత్యముగా నీ బిడ్డలు నీలో అంటూ కట్టాలి. ద్రాక్షవల్లి మీరు, తీగల మేము అల్లుకొని రెమ్మల గోడ పైన పాకినట్లుగా నీలో అంటుకట్టాలి. నువ్వు పూర్ణ హృదయంతోనూ దేవా, పూర్ణ వివేకముతోనూ ఆత్మతోనూ అభిషేకం పొందిన బిడ్డలుగా ఆశీర్వదించి బలపరిచి దేవా నీ బండ పైన మమ్మల్ని స్థిరపరచమని అడుగుచున్నాం. నీ బండ పైన మమ్మల్ని స్థిరపరచు. దావీదు రాజు ప్రార్థించినట్టు ప్రభా ఎక్కలేనంత ఎత్తైన కొండకి మమ్మల్ని ఎక్కించమని ప్రార్థించినాడు. నిజంగా మమ్మల్ని కూడా కొండపైకి ఎక్కించాలి. మీరు ఎక్కించే దేవుడు ప్రభా, నిజంగా విడిచిపెట్టే దేవుడు కాదు. మీరు మా ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఆలకించి స్వస్థపరిచి బలపరిచి అద్భుతాలు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మాకందరికీ అద్భుతాలు దయచేయమని, నిజముగా నీ యొక్క ప్రార్థన మేము దేవా తండ్రి మాలో పరిపూర్ణంగా వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాం. ఆ ప్రార్థన వర్ధిల్లనియండి, ఆశీర్వదించి బలపరిచి ప్రార్థన ఆలకించి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు అలాగే భూమి మీద నెరవేరుగాక. మాకు కావాల్సిన దినాహారం మాకు తెచ్చు. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తప్పించు, ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము
ఇక్కడ ఉన్నటువంటి మనకు, అదే విధంగా లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వారి గృహములలోనూ మన గృహములలోనూ ఆయన రాకడ వచ్చు పర్యంతము మనకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మాపై యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. షలోమ్. Thank you.